హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే అమ్మ చేసేటువంటి నెల్లూరు చేపల పులుసు అనమాట. దానికోసం ఆనియన్, మిర్చి, టొమాటోని ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి. అలా పొడువుగా కట్ చేసుకుంటే పులుసు కూర కాబట్టి చాలా బాగుంటుంది. సో అలాగే కరివేపాకు ఒక 2 రెబ్బలు, అలాగే కొత్తిమీర, సాల్ట్, పసుపు పసుపు కూడా కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, కొబ్బరి అవి క్లోజ్. అలాగే మనం పీల్ ఆఫ్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, కొంచెం చింతపండు అలాగే కారం, ఇవన్నీ కొంచెం నిమ్మకాయ కూడా అవసరం పడుద్ది. నిమ్మకాయ కూడా తీసుకొని నేను అక్కడ చూపించలేదు. సో ఇక్కడ చింతపండులో లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి మెత్తగా ఉండేది అంత తీసుకొని మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఎంతవరకు అవసరమో అంత వాటర్ పోసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి దాన్ని. అది బాగా నానాలి, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా. సో ఇప్పుడు మసాలా కోసము ప్యాన్ పెట్టుకొని దాంట్లో ముందు చూపించా కదా నేను, మెంతులు, ధనియాలు, జీలకర్ర, అలాగే వీటిని ఏమంటారు, మిరియాలు కాదు సారీ, దాల్చిన చెక్క, అవి ఏంటియో నాకు తెలీదు, అవి అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తం. సిమ్లో పెట్టుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం వేడి తగిలే వరకు చేసుకోవాలి. దెన్ అవి చల్లగా అయిపోయినాక వాటన్నిటిని మనం మిక్సీ కొట్టి పెట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్గా కాకుండా మామూలుగా లైక్ కొంచెం బరకు ఉండేటట్టు కొట్టి పెట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ అయితే అస్సలు బాగోదు, కొంచెం బరక అంటారు కదా, సో అలాగా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అలాగా మనం అలా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో అలాగా మిక్సీ పెట్టుకోండి, ఒక సైడ్ పెట్టుకోవాలి. అది కూడా ఇప్పుడు ఎక్కడ యూజ్ చేయం, లాస్ట్లో యూజ్ చేస్తాం ఈ మసాలాని. సో అదే మిక్సీ జార్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుందాము. దాంట్లో ఆ పౌడర్ సపరేట్గా చేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేసుకోండి. ఒకవేళ పౌడర్ మిగిలిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలిన మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. పౌడర్ని అయితే మనం వేటిలో మిక్స్ చేయలేము, ఎందుకంటే దాంట్లో మెంతులు అన్నీ వేస్తాం కదా, పర్టికులర్ స్పెసిఫిక్గా వీటి కోసమే చేసే మసాలా కాబట్టి ఫిష్ చేసుకున్నప్పుడే చేసుకోవాలన్నమాట. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో మిక్స్ చేస్తే అది ఎక్కువ రోజులు ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఫిష్ బాగా ఇలా రెడ్గా ఉందంటే ఫిష్ ఫ్రెష్గా ఉన్నట్టు. సో దాన్ని ఉప్పు, రా సాల్ట్, పసుపు, అలాగే నిమ్మకాయ వేసి బాగా కడుక్కోవాలన్నమాట. ఒక 5-6 సార్లు కడుక్కున్నప్పుడు అలా వస్తుంది. సో అలా కడుక్కున్న ఫిషెస్లోకి 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. అలాగే పసుపు 1 స్పూన్, కొంచెం పసుపు, అలాగే సాల్ట్, కొంచెం ఆయిల్, లెమన్ అంతా పిండుకొని బాగా ముక్కకు పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ప్రతి ముక్కని కొంచెం ప్రెస్ చేస్తూ మొత్తం సాల్ట్ కానీ కారం, ఉప్పు అంతా దానికి పట్టాలన్నమాట. దానికి పట్టి ఆ విధంగా పట్టింది మాయిశ్చర్డ్గా అలాగే ఉండాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా ఆ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుద్దంట. మ్యారినేట్ చేస్తే తెలుసు కదా ఇంక అందరికీ. సో మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఆ ఫిష్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం అలాగే అప్పటికప్పుడే వేస్తే మనం వాటర్ పోసినప్పుడు ఉప్పు పట్టదు ఫిష్ ముక్కకు అనేది, ఆ చేప ముక్కకి ఆ ఉప్పు కారం పట్టదు, వాటర్లో కలిసిపోతుంది అనమాట. ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1/2 అవర్ 1 అవర్ బాగా దాంట్లోకి ఆ ముక్కలోకి ఆ ఉప్పు కారం ఆ పులుపు అనేది మొత్తం దిగి ఆ నీచు వాసన అది ఏం రాదు, బాగుంటుంది అనమాట చేసేటప్పుడు కూడా. సో పులుసు కోసం మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక పోపు దినుసులు ఉంటాయి కదా, సో ఆ పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగనివ్వాలన్నమాట. సో కొంచెం వేగాక మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకొని కొంచెం అది కూడా కొంచెం వేగినాక మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ముందు వేసుకోవద్దు, మిర్చి ముందు వేసుకుంటే ఆయిల్లో బాగా
ఉడికి చాలా బాగుంటుందన్నమాట. అరోమా మంచిగా వస్తుంది. మిర్చియే ఫస్ట్ వేసుకోండి, ఆనియన్ తర్వాత వేసుకోండి. సో నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వాలి. లైట్గా వేగినాక టొమాటోస్ వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేగనివ్వకండి. మిర్ కరివేపాకు వేసినాక ఎక్కువ వేగనీయకండి. దెన్ ఎమ్మటే టమాటోస్ వేసేసుకోవాలి. టమాటోస్ వేసేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి అన్నీ ఆయిల్లో పట్టేలాగా. ఇక్కడ కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వండి. సో అంతా దగ్గరికి అవ్వాక కొంచెం ఒక 1 ఆర్ 2 టీ స్పూన్స్ మీ టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగాలన్నమాట. వేగిన ఒక 5 మినిట్స్ వేయించుకోండి ఆ పచ్చివాసన పోయే వరకు. సో అలా వేగిన తర్వాత మనం ఫిషెస్ ఉంటాయి కదా, ఇది మెయిన్‌దనమాట. ఫిషెస్ ఒక్కసారి మనం బౌల్‌లో వేసినాక ఇంకా గరిట కానీ ఆ స్పూన్ కానీ ఏం యూజ్ చేయమన్నమాట. సో కేర్ఫుల్గా మీకు ఎట్లా కావాలో అట్లా అక్కడ పేర్చుకోండి బౌల్‌లో. సో ఎందుకంటే మనం మళ్ళీ పెట్టాము స్పూన్. అలా మొత్తం పేర్చుకున్నాక ఇక్కడ అంతా ఇంకా మనం ముందుగానే నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని మొత్తం గుజ్జు మొత్తం తీసి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంత మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. పులుపు కొంచెం చింతపండు ఎక్కువ పడితేనే ఫిష్ కర్రీలో ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం ఎక్కువనే వేసుకోండి, అంటే తగ్గట్టు కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. సో తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది వాటర్ యాడ్ చేయడము. సో మీకు ఎంత గ్రేవీ కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. గ్రేవీ మీడియంలో కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఈ స్టేజ్లో మీరు మొత్తం టేస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు కరెక్ట్గా ఉందా, కారం కరెక్ట్గా ఉందా లేదా అంతా చెక్ చేసుకొని ఏది తక్కువైతే అది వేసుకొని మళ్ళీ దాన్ని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని బాయిల్ పెట్టాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితులు మీరు గంటెలు కానీ పెట్టి ఇట్లా మిక్స్ చేయమాకండి. మిక్స్ చేస్తే ఫిష్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి అది మొత్తం విరిగిపోయి ఎంత క్లమ్జీ అయిపోతుంది, అస్సలు బాగోదు. కొద్దిసేపు అయినాక క్యాప్ పెట్టేసినాక ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే అరోమా అనేది చాలా బాగుంటుంది. ముక్కకు కూడా అలా అరోమా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ మొత్తం దిగుతుంది ఉడికేటప్పుడు వేస్తే. ఇక్కడ కావాలంటే మీరు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి కొత్తిమీర యాడ్ చేసినప్పుడే. అలాగే మనం కొట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా యాడ్ చేసి ఒక 5-6 మినిట్స్ అలాగే ఉంచేసేయాలన్నమాట. సో అలాగే ఉంచేసినాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టైల్ చేస్తే మీకు నీచు వాసన ఏం రాదనమాట, చాలా బాగుంటుంది. మీరు వాష్ చేసుకునేటప్పుడు కూడా నిమ్మకాయ వేసి, పసుపు వేసి, నూనె వేసి, అలాగే రా సాల్ట్ వేసి బాగా కడుగుతారు కాబట్టి ఎక్కడ నీకు నీచు వాసన రాదు. మనం మళ్ళీ లెమన్ యాడ్ చేసాము, చింతపండు కూడా చాలా యాడ్ చేసాము కాబట్టి నీకు ఎక్కడ నీచు వాసన రాదనమాట. మీరు కూడా ఇలానే చేస్తారో, ఒకవేళ ఇలా చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పుల్లగా ఉండదు, ఏముండదు, చాలా కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. సో అది అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. సో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటా. అన్ని మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసి